చాలా దృఢంగా ఉండాలంటే మనం ఈ లడ్డూలు ఖచ్చితంగా తినాలండి. అందుకే మనం ఉలవలతో ఇలా లడ్డు చేసుకున్నాము. ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంది, చాలా బలమైనది, హెయిర్కి మంచిది, ఫేస్కి మంచిది, చాలా దృఢత్వం. ఈ లడ్డు ఖచ్చితంగా అందరూ చేసుకొని తింటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దాం. 1/2 కిలో కొంచెం తక్కువ ఉలవలు తీసుకున్నామండి. బెల్లం 1/2 కిలో, 3/4 కిలో దాకా ఉంది. ఇది వచ్చి మనకు మితంగా మనకు టేస్ట్కే కాదు స్వీట్ కూడా వస్తుందన్నమాట ఈ ఫుడ్. ఎండు ఖర్జూరం కూడా చాలా టేస్టీ బాగుంటుంది, హెల్తీ ఫుడ్. తెల్ల నువ్వులు తీసుకున్నాను నేను కాస్త, శనక్కాయ పప్పులు, అవిసె గింజలు ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలి, బెల్లం తప్ప. ఉలవలు బాగా వేగాలండి, లేదంటే పచ్చి వాసన వస్తుంది. శనక్కాయ పప్పులు కూడా కాస్త వేయించుకోవాలి. పప్పులు పక్కన తీసుకున్న తర్వాత అవిసె గింజలు, ఇవి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. నువ్వులు కూడా బాగా వేయించుకోవాలి. ఎండు ఖర్జూరం కూడా కాస్త వేయించి దంచామంటే దీని లోపల గింజ ఉంటుంది, అవి తీసేసి మంచిగా పొడి కొట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇది కూడా తీపి బాగా యాడ్ అవుతుంది. పొడి చేసుకునే ఉలవలు, ఖర్జూరాలు, శనక్కాయ పప్పులు ఇవన్నీ మిక్సీకి వేసేసాము. నువ్వులు, అవిసె గింజలతో సహా అన్నీ 3 మిక్సీ చేసేసాము. కొన్ని నువ్వులు మాత్రం తనిగా ఇలా తీసుకోవాలి. ముందుగా ఇది బాగా కలుపుకోవాలి. లడ్డూలు ఇష్టపడిన వాళ్ళు ఇలా కూడా తీసుకోవచ్చు స్పూన్తో, చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకొని స్టవ్ మీద కాస్త నీళ్ళు పోసుకున్నామంటే కరుగుతుంది. ఈ బెల్లంలో మనం మెత్తగా కావాలనుకుంటే లడ్డు తీగ పాగు చాలండి. అదే మనకు కొంచెం ఎక్కువ రోజులుండి గట్టిగా ఉండాలనుకుంటే లడ్లు కొంచెం ముద్దపాకం చేసుకోవాలి. దాన్ని బట్టి మనం బెల్లాన్ని కాంచుకుంటే సరిపోతుంది. ఈ బెల్లం కరిగేలాగా కాస్త నెయ్యి తట్టకు రాసుకుందాము. ఈ తట్టకు పూసిన తర్వాత కాస్త నెయ్యి ఇక్కడ కూడా మనం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా లేత పాగు, తీగ పాగు వచ్చినాకే చాలు. కొంచెం మెత్తగా ఉంటాయి లడ్లు. ఇప్పుడు కాస్త పిండి కలుపుకుంటూ మెల్లిగా కలుపుకుంటూ ఉంటే ఉంటగట్టకుండా ఉంటుంది. ఇలా వేడి మీద ఉండలు కట్టేసుకోవాలి. చేయడం అయితే చాలా
కష్టం అండి. లాస్ట్‌లో చెయ్యి బాగా కాలుతాయి. కొంచెం వేడున్నప్పుడే వంటలు చేసుకోవాలి. ఒకవేళ ఇలా కాకపోయినా మనం ఒక బర్ఫీలాగా గూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా చేయండి.